నాని, మన నేచురల్ స్టార్ నాని. ఈ మధ్య నాని సినిమాలంటే చాలా చాలా క్రేజ్ ఉంటుంది. ఆయన తీసుకునే కాన్సెప్ట్ కూడా అంత బాగా ఉంటున్నాయి. మరి మెల్లగా అందుకే టాప్ హీరోస్ రేంజ్ లోకి వెళ్ళిపోయాడు. అయితే నాని లేటెస్ట్ సినిమా ప్యారడైజ్ అని తెలుసు కదా. అసలు నానిని జడలని పిలవడం ఒక ఎత్తు అయితే, అదే జడలతో నాని సూట్ లో కనిపించడం ఇంకో ఎత్తు. ఇక మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు రోల్స్ అయితే చెప్పక్కర్లేదు. అందుకే ఈ సినిమా మీద అంత హైప్. కానీ ఏం చేస్తాం, రిలీజ్ డేట్ మీదే క్లారిటీ లేదు. తెలుగు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ప్యారడైజ్ ఒకటి. సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు అభిమానులను ఎక్కువగా అయోమయానికి గురి చేస్తున్న అంశం సినిమా విడుదల తేదీ. ఒకసారి ప్రకటించిన రిలీజ్ డేట్ మారడం, ఆ తర్వాత మరో తేదీ కూడా అనుమానంలో పడడంతో ప్యారడైజ్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే ప్రశ్న ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ప్యారడైజ్ అనే పేరు ఇంగ్లీష్ లో హెవెన్ ని సూచిస్తుంది. కానీ ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీల పరిస్థితి మాత్రం త్రిశంకు స్వర్గంలా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొదట ఈ సినిమాను మార్చి నెలాఖరులో రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే చిత్రీకరణ, నిర్మాణ పనులు అనుకున్న వేగంతో పూర్తి కాకపోవడంతో ఆ ప్రణాళిక అమలు కాలేదు. తర్వాత చిత్ర బృందం ఆగస్టు 21న విడుదల తేదీని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రచారం జరిగింది. అదే తేదీకి అనుగుణంగా ప్రచార కార్యక్రమాలు కూడా కొనసాగాయి. అభిమానులు కూడా ఆ తేదీని దాదాపు ఖరారైనదిగానే భావించారు. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో ఆ ప్రణాళిక కూడా మారిపోయింది. దీంతో ఆగస్టు 21వ తేదీ ఖాళీ కావడంతో ఇతర చిత్రాలు తమ విడుదల తేదీని ప్రకటించడం ప్రారంభించాయి. ముఖ్యంగా రవితేజ నటిస్తున్న ఇరుముడి సినిమా వెంటనే ఆ తేదీని పరిశీలించినట్లు ఇండస్ట్రీలో చర్చ జరిగింది. ఆ తర్వాత సెప్టెంబర్ 25న ప్యారడైజ్ విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం బలంగా వినిపించింది. గత కొన్ని రోజులుగా ఇదే తేదీ సోషల్ మీడియాలో ఎక్కువగా చక్కర్లు కొట్టింది. అయితే ఇప్పుడు ఆ తేదీ కూడా అనుమానాస్పదంగా మారిందని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇంకా మిగిలి ఉన్న చిత్రీకరణ అని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తవడానికి ఇంకా దాదాపు నెలన్నర రోజుల పాటు పని మిగిలి ఉందని సమాచారం. ఇందులో యాక్షన్ సన్నివేశాలు, కీలకమైన ఎపిసోడ్లు ఇంకా చిత్రీకరించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. షూటింగ్ మాత్రమే కాదు, ఆ తర్వాత డబ్బింగ్, ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, నేపథ్య సంగీతం, రంగుల సవరణ వంటి నిర్మాణాంతర పనులు కూడా పూర్తవాల్సి ఉంటుంది. మధ్యలో సెలవులు, వాతావరణ సమస్యలు లేదా అనుకోని ఇతర కారణాల వల్ల షూటింగ్కు అంతరాయం ఏర్పడితే మొత్తం షెడ్యూల్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అందుకే చిత్ర బృందం కనీసం 2 నెలల సమయం అవసరమవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ లెక్కన చూస్తే సెప్టెంబర్ చివర్లో సినిమాను రిలీజ్ చేయడం చాలా కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే అక్టోబర్ నెలలో విడుదల తేదీ అవకాశాన్ని కూడా చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు సమాచారం. కానీ అక్కడ కూడా మరో పెద్ద సమస్య ఎదురవుతుంది. అక్టోబర్ చివర్లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న రామాయణ మొదటి భాగం రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అలాంటి భారీ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయితే దేశవ్యాప్తంగా చాలా థియేటర్లు ఆ చిత్రానికే కేటాయించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హిందీ మార్కెట్, ఇతర రాష్ట్రాలు, విదేశీ మార్కెట్లలో రామాయణ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ప్యారడైజ్ రిలీజ్ అయితే బాక్సాఫీస్ వసూలపై ప్రభావం పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే అక్టోబర్ విడుదల విషయంలో చిత్ర బృందం చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నవంబర్ నెల కూడా పెద్దగా అనుకూలంగా కనిపించడం లేదు. ఆ సమయంలో కూడా పలువురు నిర్మాతలు తమ చిత్రాలను విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో సరైన సోలో రిలీజ్ అవకాశం దొరకకపోవచ్చు. ఇక మిగిలేది డిసెంబర్. సాధారణంగా క్రిస్మస్ సీజన్ సినిమాలకు మంచి కలెక్షన్లు వచ్చే సమయంగా భావిస్తారు. అయితే ఈసారి డిసెంబర్ కూడా భారీ చిత్రాలతో నిండిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్రం అదే సమయంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం ఉంది. మరోవైపు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న బాలయ్య 111 కూడా డిసెంబర్లో వచ్చే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేలేము. అంతేకాదు, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ కూడా డిసెంబర్ చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమాలన్నీ అనుకున్న సమయానికి వస్తే ప్యారడైజ్ కు థియేటర్ల పరంగా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో సినిమా విడుదల తేదీ విషయంలో చిత్ర బృందం చాలా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. అభిమానులు మాత్రం ఎప్పుడు విడుదలైనా మంచి సినిమానే చూడాలని కోరుకుంటున్నప్పటికీ నిర్మాతల దృష్టిలో సరైన విడుదల సమయం కూడా చాలా కీలకం. కొంతమంది అభిమానులు సంక్రాంతి సీజన్ను కూడా ప్రత్యామ్నాయంగా సూచిస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న అభిప్రాయం ప్రకారం ప్యారడైజ్ లాంటి తీవ్రమైన యాక్షన్, హింసాత్మక భావోద్వేగాలతో కూడిన సినిమా సంక్రాంతి పండుగ వాతావరణానికి అంతగా సరిపోదని భావిస్తున్నారు.
ఆ సమయంలో కుటుంబ కథా చిత్రాలు, వినోదభరితమైన సినిమాలకు ఎక్కువ ఆదరణ లభిస్తుంది. ఇలాంటి పరిస్థితినే గతంలో ప్రభాస్ నటించిన సలార్ విడుదల సమయంలో కూడా పరిశీలించారు. ఆ సినిమాను సంక్రాంతికి కాకుండా క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయడం వల్ల భారీ వసూలు సాధించగలిగిందని సినీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అదేవిధంగా ప్యారడైజ్ కు కూడా సరైన సమయాన్ని ఎంచుకోవాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాకపోయినా ప్రచార కార్యక్రమాలు మాత్రం కొనసాగనున్నట్లు సమాచారం. వచ్చే నెలలో రెండో లిరికల్ సాంగ్ ను విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన మొదటి పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడంతో రెండో పాటపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాయదు లోహర్ నటిస్తున్నారు. ఆమె పాత్ర కథలో చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. అలాగే సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు రాఘవ్ జుయల్ కూడా మరో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఇద్దరూ కథలో కీలకమైన పాత్రలు పోషించనున్నారని సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు ఎక్కువగా హాస్య పాత్రలతో గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు ఈ సినిమాలో పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈసారి ఆయన కామెడీకి దూరంగా చాలా సీరియస్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందానికి దగ్గరగా ఉన్న వర్గాలు చెబుతున్నాయి. ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వొచ్చని భావిస్తున్నారు. సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాట సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు రెండో పాట ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని సంగీత ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనిరుద్ మరోసారి తన సంగీతంతో ప్రేక్షకులను అలరిస్తాడనే నమ్మకం అభిమానుల్లో ఉంది. మొత్తంగా చూస్తే ప్యారడైజ్ విడుదల తేదీపై ఇంకా అధికారిక స్పష్టత రాకపోయినా సినిమా మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని ఏమాత్రం తగ్గించలేదు. సరైన సమయాన్ని ఎంచుకొని అన్ని పనులను పూర్తి చేసిన తర్వాతే చిత్ర బృందం తుది విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు అభిమానులు ప్రతి అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూడాల్సిందే.